ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్లీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే, కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని గులాబీ పార్టీ అంటుంది. పవర్ గేమ్ లో రెండు పార్టీల డైలాగ్ వార్ హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించడానికి తలపెట్టిన సభను విజయవంతం చేసేందుకు భారీ కసరత్తు చేస్తుంది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు పార్టీ నేతలు. పార్టీకి మళ్లీ పాత ఊపు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నేతలతో తెలంగాణ భవన్ లో సమావేశమైన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల, రాజేంద్ర నగర్ ఉప ఎన్నికలు రాబోతున్నాయని, కాబట్టి ఆ పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. అభివృద్ధి చేయకపోగా గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఆనవాళ్లను తెరిపేయాలని చూస్తుందన్నారు. అందుకే మరోసారి కేసీఆర్ రావడం చరిత్రకు అవసరమంటున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలంటున్నారు కేటీఆర్. అయితే తాము వచ్చింది 5 ఏళ్ల కోసం కాదని 10 ఏళ్ల కోసమని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 30న తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన సీఎం 10 ఏళ్లు సీఎం సీట్ లో ఉండేది తానేనని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎన్నికలు మరో 3.5 ఏళ్ల సమయం ఉంది. నేతలు మాత్రం ఇప్పటి నుంచే కాలు దువ్వుతున్నారు.